గుంటూరు సర్వజన ఆసుపత్రి ప్రసూతి విభాగం ఆచార్యురాలు లక్ష్మిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. జూనియర్ వైద్యురాలు సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మి 22 రోజులుగా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ కేసు రాష్ట్ర స్థాయిలోనూ సంచలనం సృష్టించింది. 8 ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు జరిపి బెంగళూరులో లక్ష్మి కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలుగా పనిచేస్తున్న సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆచార్యురాలు లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. సంధ్యారాణి ఆత్మహత్యతో జూనియర్ వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. లక్ష్మీ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు సంధ్యారాణి దైనందినిలో ప్రస్తావించడం వల్ల శాఖాపరంగా ఆమెను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ముందస్తు బెయిలుకు న్యాయస్థానం నిరాకరించడంతో 22 రోజులుగా లక్ష్మి పరారీలో ఉన్నారు. 8 ప్రత్యేక పోలీసు బృందాలు దేశవ్యాప్తంగా గాలింపు చేపట్టగా ఎట్టకేలకు బెంగళూరులో ఆమె ఆచూకీ గుర్తించారు. లక్ష్మితో పాటు ఆమె భర్త విజయసారథి, కుమారుడు భార్గవను పోలీసులు అరెస్టు చేశారు. అయితే 16 ప్లేసులకి వాడు వెళ్ళారు అండ్ 8 పోలీస్ టీమ్స్ వాడాము. బెంగళూరులో ముఖ్యంగా లాస్ట్ వాళ్ళు వాడిన లాడ్జ్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ ఉన్నారు అని తెలియడానికి ముఖ్యమైన కారణం, అంతకంటే 2 రోజుల ముందు కాయిన్ బాక్స్ మెషిన్లో వాళ్ళు గుంటూరుకి మాట్లాడటం వల్ల వాళ్ళకి సహకరించిన వ్యక్తి యొక్క నంబరు మనకు బయటపడింది. వాళ్ళ యొక్క కుమారుడిని దగ్గర పెట్టుకొని తీసుకెళ్ళి ఆవిడ ఎటువంటి సూసైడ్కి వాటికి పాల్పడకుండా ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా చట్టం ముందుకు తీసుకొచ్చే బాధ్యత తీసుకుని 14 అవర్స్ ట్రావెల్ కూడా చేసి మేము. సంధ్యారాణి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ఆచార్యురాలు లక్ష్మి అన్నారు. 2 దశాబ్దాలుగా బోధనా వృత్తిలో ఎవరిని నొప్పించలేదని అన్నారు. 22 ఏళ్లు నేను అసిస్టెంట్గా, అసోసియేట్గా, ప్రొఫెసర్గా పనిచేశానండి. కానీ ఎప్పుడు ఏ కంప్లైంట్ రాలేదు. పీజీలందరికీ నేనంటే చాలా ఇష్టం అండి. కానీ ఈ అమ్మాయి నేను చెప్పేది అర్థం చేసుకోలేక తనకి ఇంట్రెస్ట్ లేదు. బేసిక్గా అమ్మాయి గైనికి తీసుకోవాలని అనుకోలేదు. వాళ్ళ హస్బెండ్ మూలాన తన గైనికి తీసుకుంది. నేను మాత్రం ఏ తప్పు చేయలేదండి. లక్ష్మితో పాటు అరెస్ట్ చేసిన 5గురిని పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. సాధ్యమైనంత త్వరలో నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేస్తామన్నారు.